ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను నిలుపుదల చేసే అధికారం ఫెడరల్ కోర్టులకు లేదంటూ చెప్పుకొచ్చింది అమెరికా సుప్రీం కోర్టు. మరి ముఖ్యంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేస్తూ 2025 జనవరిలో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగింది. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ను అడ్డుకున్నాయి అక్కడ కోర్టులు. అయితే ఫెడరల్ కోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు ట్రంప్ వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్కు అనుకూలంగా తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు, ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం. అమెరికాలో దాదాపు 55 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీళ్లలో 34% మంది అమెరికాలో పుట్టిన వాళ్లే. 55 లక్షల మందిలో 34% మంది అమెరికాలో పుట్టిన వారంటే కనుక అర్థం చేసుకోవచ్చు. గ్రీన్ కార్డు లేని వారికి పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇక రాదు. ఇది గ్రీన్ కార్డు లేని వారికి పుట్టే పిల్లలకు పౌరసత్వం రాదు. ఇప్పటివరకు అమెరికాలో పుడితే ఆటోమేటిక్గా ఆ దేశ పౌరసత్వం లభించేది, ఆ దేశంలో పుట్టారు కాబట్టి. ఇప్పుడు సుప్రీం తీర్పుతో ఆందోళనలో ఉన్నారు లక్షలాది మంది భారతీయులు.